ఎలా అనిపించింది యాక్టింగ్? యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. శంకర్ గారు మూవీ ఆ లెవెల్లో ఉందా లేదంటే శంకర్ గారు మూవీ లెవెల్లోనే ఉంది. ఆయనకి ఏ మాత్రం తగ్గలేదు. ఎక్స్పెక్ట్ చేసిన ఆయన మార్క్ కనిపించిందా? చాలా కనిపించింది భయ్య. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎట్లా? ఆయన ఇంకా బ్లాక్ బస్టర్, ఆయన చూడవసరం లేదు. ఓకే, మెగాస్టార్ తీసుకున్నాను శేఖర్ అల్టిమేట్గా ఉందన్న, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు, సూపర్గా ఉంది, చాలా మంది అందరికి నచ్చే సినిమా ఇది. ఎక్సలెంట్, చాలా బాగుంది, సూపర్ సూపర్. నాకు ఇంటర్వ్యూలు బాగా నచ్చింది. లాస్ట్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ అంజలిను అప్ప రెండు క్యారెక్టర్ చాలా బాగున్నాయి. కేర్ అతను కూడా బాగుంది. ఎక్కువ అయితే మాత్రం అప్పన్నను అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా బాగున్నది. ఇంటర్వ్యూస్ ఎక్సలెంట్ ఉంది. ఇంటర్వ్యూలో అనుకోవచ్చు. ఓకే, గుడ్ గుడ్ వన్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టరే సోల్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు కాబట్టి సోల్ ఆఫ్ ఫిలిం. అప్పన్న అయితే మంచిగా చేసిండు యాక్టింగ్. ఓన్లీ చాలా బాగుందండి, చూసినంతసేపు హైలైట్, హ్యాపీ. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ మాస్టర్ ప్లాన్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. మొత్తం బాగుంది. బాగుంది సినిమా అయితే బాగుంది. 8 ఇస్తా అని చెప్పొచ్చు. ఒకే ఒక్కడు భారతీయుడు అట్లనే ఒక అపరిచితులు లాంటి మెసేజ్ ఓరియంటెడ్ అట్లా ఇస్తారు కదా. ఈ సినిమా కూడా అట్లనే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు జరిగే పాలిటిక్స్కి దానికి దీనికి మనం అందరు కనెక్ట్ అవ్వచ్చు. చాలా ఏమంటారు, మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చూడాలి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. గేమ్ చేంజర్. ఖచ్చితంగా మన టాలీవుడ్లో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజ్ అయిపోతుంది. ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ కాదు, మెగా ఫ్యాన్స్ కానీ కాదు, అన్ని ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్ కి నచ్చుద్ది మూవీ. జై చరణ్, జై జై చరణ్, జై చెప్పింది కదా, అది పక్కా కొడతారు. కొత్త శంకర్ ఇట్లాంటి స్టోరీ చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. సూపర్, ఆల్వేల్ సూపర్ సూపర్, మొత్తం సూపర్ ఉంది. ఆల్వేల్ ముందే వచ్చింది గేమ్ చేంజర్ తోటి. కొట్టేస్తారు, బరాబర్ కొడతాడు. కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్, చాలా బాగా చేసినాడు. ఎంతైనా జై చరణ్ స్టోరీ ఇట్లాంటి సినిమాలు చాలా సూపర్. వచ్చేసరి దీనికన్నా వినయ విజయరామ బెస్ట్. వినయ విజయరామ బెస్ట్. దీనికన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, వేస్ట్ చాలా. ఓకే, బెటర్. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంటర్టైన్ చేసుకోవచ్చు. కరెక్ట్ గానే ఇష్యూ. బయట సమాజం ఎలా ఉంది. సంక్రాంతి హిట్ సినిమా జబర్దస్త్ ఉంది. ఓకే అండి, మూవీ బాగుంది.
రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఎస్.జే. సూర్య గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఖైరాద్వాన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో సినిమాలో మైనస్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే శంకర్ గారు పాత శంకర్ గారిని అయితే చూడలేదు. సో ఇప్పుడు కావాల్సింది పాత శంకర్ గారిని అయితే చూడలేదు. సో సినిమాలో మైనస్ ఏంటంటే ఎమోషన్ సీన్స్ అనేది కనెక్ట్ అవ్వలేదు అనమాట పీపుల్కి. సో యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్గా నేను మెగా ఫ్యాన్ అనమాట, పవర్ స్టార్ ఫ్యాన్. యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్గా కొంచెం అయితే డిసప్పాయింట్ అవుతున్నా. సినిమా అయితే బాగుంది, అంత వరస్ట్ ఏం కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ కోసం, ఎస్.జే. సూర్య గారి యాక్టింగ్ కోసం సినిమా తప్పకుండా చూడాలి. అండ్ ఎవ్రీ పొలిటీషియన్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎట్లా జరుగుతుందో ఇక్కడ జరుగుతున్న సినారియోస్ అన్నీ ఒక్క సినిమాలో చూపించినాడు రామ్ చరణ్ గారు. దానికోసం ఆ సజెషన్స్ కోసం ఖచ్చితంగా చూడాలి. సినిమా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ, నెక్స్ట్ లెవెల్ మొత్తం. రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ మొత్తం. జై చరణ్. మూవీ ఎలా అనిపించింది? నైస్ నైస్. బాగుంది మేడం, సూపర్ హిట్ అవుతుంది మూవీ కంపల్సరీ. చరణ్ బాగుంది, యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. ఐఎస్ఐ ఆఫీసర్ ఇంకా మస్తు చేశాడు, బాగుంది, సూపర్ హిట్ అవుతుంది మూవీ. అది మూవీ బాగుంది అమ్మా సినిమా. ఎలా అనిపించిందండి? అన్ప్రెడిక్టబుల్ హిట్, మాస్ బొమ్మ, కమర్షియల్. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మూవీ ఎలా ఉంది? గుడ్ మ్యాన్. మూవీ ఎలా అనిపించిందండి? ఎక్సలెంట్ మూవీ అండి. వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ బాబు మెగాస్టార్ కొడుకు అనిపించాడు. రంగస్థలంలో ఎట్లా అయితే ఆ క్యారెక్టర్ బాగా చేశారో ఇందులో కూడా అప్పన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రామనందన్ అరాచకం ఐఏఎస్ క్యారెక్టర్ లోని అండ్ ఎలా ఒప్పించారు అంటే నేటి రాజకీయాలకి దగ్గరగా ఉంది మూవీ అన్నారు. దగ్గరగా ఉందండి. అవునండి, నేటి రాజకీయాలకు దగ్గరగా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. శంకర్ ఈజ్ బ్యాక్. శంకర్ అన్న ఈజ్ బ్యాక్. చాలా బాగా చేశారు. అండ్ అంజలి క్యారెక్టర్ కానీ కేఆర్ అద్వానీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంజలి గారు కూడా నేషనల్ అవార్డు పెర్ఫార్మెన్స్ అండి. చాలా బాగా చేశారు అంజలి గారు. ఎక్సలెంట్ అండి. మీకు ఎలా అనిపించింది? సూపర్, ఎక్సలెంట్ అండి. రామ్ చరణ్ బాగా యాక్ట్ చేశాడు. ఓకే. అండ్ ఓవరాల్ గా మూవీకి మామూలుగా అందరూ ఏంటంటే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సో మీ ఓవరాల్ వ్యూ ఏంటి? ఎక్సలెంట్ అండి. సినిమా ఎక్కడికి వెళ్తుంది? చిరంజీవి గారి తనయుడు ఎక్కడ వినిపిస్తుంది? సంక్రాంతి అంతా మాకు పండగే పండగ, ఆంధ్ర అంతా. ఓకే. ఎలా బాగుందండి మూవీ. మ్యూజిక్ కానీ అంజలి యాక్టింగ్ కానీ అన్ని బాగున్నాయి. అండ్ మూవీకి అప్పన్న క్యారెక్టర్ అనేది సోల్ అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సూపర్ అండి, బాగుంది. రామ్ చరణ్ బాగా చేసాడు మూవీ చాలా. ఎలా అనిపించింది? రే రండి అఖిల్. బాగుందండి మూవీ, బాగుంది. అంతా బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా ప్రెడిక్టబుల్గా ఉన్న స్టోరీ, క్రేజీ వచ్చింది మూవీ మాత్రం. క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్. అసలు మూవీ హిట్ కొట్టేసామండి. ఎలా అనిపించింది? అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, పెద్ద గొప్పగా ఏం లేదండి. పాత సినిమాల్లోనంత గొప్పగా ఏం లేదు, కానీ లుక్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. మూవీ రొటీన్ నార్మల్ స్టోరీ, చాలా బోరింగ్ ఉంది సినిమా. అనుకున్నంత హైప్ ఒక్క సాంగ్ కూడా లేదు. ఇచ్చిన హైప్కి అసలు వర్త్ ఇటే కాదు సినిమా. ఇట్స్ లైక్ వన్ టైం వాచ్ కూడా కాదు నన్ను అడిగితే. బట్ రామ్ చరణ్ లుక్స్ ఆర్ గుడ్ అంతే. మేడం మూవీ అయితే మనకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అని అనిపించింది. రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు అని చెప్పారు. ఆ సీన్స్ అయితే మన క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ ఇస్తారు. ఆ ట్విస్ట్ మాత్రం సినిమాకి హైలైట్. అండ్ మేజర్గా సినిమాని ఒకవేళ నిలబెడుతుంది అంటే సెకండ్ హాఫ్లో ఎస్.జే. సూర్య అండ్ చరణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్, ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ మళ్ళీ అంత హైప్ తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ మూవీకి ఎలా ఎండ్ చేస్తారో అలానే ఎండ్ చేస్తారు. మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శంకర్ గారి మార్క్ ఇంకా ఎక్కడో మిస్ అవుతుంది మేడం. ఎందుకంటే భారతీయుడు 2 బట్ కాకపోతే ఒకటైతే చెప్పచ్చు, భారతీయుడు 2 కంటే చాలా బెటర్మెంట్గా అయితే మూవీ ఉంది. ఆ విషయంలో అయితే శంకర్ గారిని మెచ్చుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే భారతీయుడు, జెంటిల్మ్యాన్, ఒకే ఒక్కడు వర్షన్స్ ఆ మూవీస్ చూసాక ఈ మూవీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే దీనికి అప్డేట్ వర్షన్గా అనిపిస్తుంది. జనరల్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి మాత్రం రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఓకే మూవీ చూసాము, ఎంజాయ్ చేసాము అన్నట్టు ఉంటుంది. మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోతారు. బట్ RRR తర్వాత ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ గారిది ఎక్కడో మిస్ అయింది. స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం బెటర్మెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తే బాగుండేది.